నేను ఈరోజు ఒక సబ్జెక్టు మీద మాట్లాడాలనుకున్నాను. ప్రస్తుతము మన భారతదేశ జీడిపి పొజిషన్ వరల్డ్ వైడ్ చూసుకుంటే 5th పొజిషన్లో ఉన్నాము. అంటే అభివృద్ధి బాటలోనే ఉన్నట్టే. కాకపోతే మన దేశంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అటువంటి సమస్యలు రాకుండా చూడాలంటే ప్రతి భారతీయుడు ఈ దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ కొన్ని విషయాల్లో మన దేశ అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి సపోర్ట్ చేయాలంటే కొద్ది రోజులని కాదు, మీకు వీలైన రోజులు మంచికి మీరు యొక్క మత విశ్వాసాలు, తర్వాత మత మార్పిడులు, తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయాల గురించి మీరు ఇంటి వద్దనే చర్చిస్తే బాగుంటుంది. ఈ విషయాలను హైలైట్ చేసుకుంటూ సోషల్ మీడియాను వాడుకుంటూ చేయడము మంచి అయితే సోషల్ మీడియాలో చెప్పండి, దానికేం బాధ లేదు. కానీ ఈ విధమైన ప్రజల్లో ఫీలింగ్ రాకుండా కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా కొంచెం దూరంగా పెట్టండి. ఇంకొక విషయము నేను చెప్పేది ఏంటంటే ప్రాంతీయ తత్వం. మన భారతదేశంలో ఎన్నో భాషలు, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఇవి కూడా ఒక విధంగా కొద్ది రోజులని కాదు, ఈ విషయాల్లో కొంచెం దూరంగా పెట్టి దేశం గురించి ఆలోచించండి. భారత జాతీయతను గౌరవించండి. ఈ దేశము నా దేశము, భారతదేశం అని మీరు కష్టపడి పనిచేయండి. దేశం అభివృద్ధి చెందితే అవకాశాలు అందరికీ వస్తాయి. తర్వాత అందరికీ ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో, ఉచిత పథకాలు కానీ, వేరే పథకాలు కానీ, ఎవరికి ప్రాంతాన్ని బట్టి, మతాన్ని బట్టి, కులాన్ని బట్టి ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే దేశ ప్రగతి మీ చేతుల్లో ఉంది. ఎస్పెషల్లీ యువకులు, మీరు మీ విశ్వాసాలు కానీ, మీ పద్ధతులు కానీ ఇంటి దగ్గర పాటించుకోండి. కాకపోతే ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు మన పాపులేషన్ కూడా 140 కోట్లు ఉంది. మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే వైద్యం. మంచి విద్య కావాలి, మంచి వైద్యం కావాలి. వీటితో పాటు మన దేశానికి ఆర్థిక అభివృద్ధికి సపోర్ట్ చేయాలంటే విదేశాల్లో విద్యా ఉపాధి గురించి పోవాల్సి వస్తుంది. మన యొక్క జాతీయత బాగుంటే మన దేశము మంచిది అనే ఒక పేరు ప్రపంచంలో ఉంటే మనకు ఏ దేశంలో అయినా వారు సులభంగా పిలిచి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, యూనివర్సిటీలో మనకు అడ్మిషన్లు కానీ ఇస్తారు. అక్కడికి పోయినా కానీ మన భారతీయ విశ్వాసాలను నమ్మండి, కానీ బహిర్గతంగా ఓపెన్ ప్లేస్లలో మాట్లాడకండి. అది మనకు అంత ఉపయోగం కాదు. మీరు ప్రతి ఒక్కరూ ఒకటే ఆలోచించాలి, నేను బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, దాని గురించి నేను సమాజంలో ఎలా ఉండాలి, వేరే దేశాల్లో ఎలా ఉండాలి అని ఆలోచించండి. సో ఈ విధంగా చేస్తే ముఖ్యంగా మెయిన్గా మనకు కావాల్సింది ఆహారము, తర్వాత త్రాగే మంచి నీరు. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వానికి? ట్యాక్సుల రూపంలో మనమే ఇస్తాము. ఇక ఉచిత పథకాల గురించి అంటే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు అంటారు రోటీ కపడా ఔర్ మకాన్. రోటీ కపడా ఔర్ మకాన్ కావాలంటే ఈ విషయాలకు కొంచెం దూరంగా ఉండి
అందరితో కలిసి మెలిసి పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే మనకు రోటీ దొరుకుతుంది, కపడా దొరుకుతుంది, మకాన్ దొరుకుతుంది. కాబట్టి దయచేసి భారతీయ సోదరి మండలారా, మీరు నేను చెప్పిన కొన్ని విషయాలలో కొన్ని రోజులు దూరంగా ఉండి ఆలోచించండి. మన దేశం యొక్క జీడిపి, ఆర్థిక అభివృద్ధి చెందితే వేరే దేశాల నుంచి మంచి మంచి కంపెనీలు వస్తాయి, ఇక్కడ వ్యాపారాలు చేస్తారు, మనకు ఉద్యోగ అవకాశాలు కూడా బాగా దొరుకుతాయి. కాబట్టి ఒకసారి దేశం గురించి ఆలోచించండి. నేను భారతీయుడిని గర్వించండి. జై హింద్, జై భారత్.